హెల్త్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడే పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ఈ బెల్ బటన్ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి. చియా సీడ్స్ అవేనండి, సబ్జా గింజలు. నీటిలో వేసిన కొంతసేపటికి జెల్లా మారిపోతాయి కదా, అవే. చూసేందుకు ఈ గింజలు చాలా చిన్న పరిమాణంలో ఉన్నా అవి చేసే మేలు అంత ఇంత కాదు. కేవలం 3 గ్రాముల సబ్జా గింజలను తీసుకుని వాటిని నీటిలో వేయాలి. 10 నిమిషాలకు అవి జెల్లా మారతాయి. అప్పుడు వాటిని నేరుగా అలాగే తినొచ్చు, లేదంటే ఫ్రూట్ సలాడ్స్, పళ్ళ రసాలు, మజ్జిగ వంటి వాటితో కలిపి తినొచ్చు. ఎలా తిన్నా కూడా సబ్జా గింజల ద్వారా మనకు అనేక లాభాలు కలుగుతాయి. పలు అనారోగ్య సమస్యలు నయమవుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అధిక బరువు సమస్యతో బాధపడే వారికి సబ్జా గింజలు చక్కని ఔషధం. ఎందుకంటే వీటిని స్వల్ప పరిమాణంలో తిన్నా చాలు, త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో పాటు వీటిని తింటే ఎక్కువ సమయం ఆకలి వేయదు. ఇది బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. సబ్జా గింజలను ఇంతకుముందు చెప్పిన విధంగా నీటిలో వేసుకుని తింటే దాంతో జీర్ణ సంబంధ సమస్యలు కూడా పోతాయి. ప్రధానంగా తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. డైటరీ ఫైబర్ అధికంగా ఉండడంతో మలబద్ధకం బాధించదు. గ్యాస్, అసిడిటీ సమస్యలు కూడా పోతాయి. కొద్దిగా సబ్జా గింజల్ని తీసుకొని పొడి చేయాలి. దాన్ని గాయాలపై వేసి కట్టుకడితే అవి త్వరగా మానుతాయి. అంతేకాదు ఇన్ఫెక్షన్లను కూడా దరిచేరనివ్వదు. సబ్జా గింజలను నీటిలో కలిపి తింటే తలనొప్పి ఇట్టే ఎగిరిపోతుంది. మైగ్రేన్తో బాధపడుతున్న వారు కూడా ఇలా చేయొచ్చు. దీంతో సమస్య నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు సబ్జా గింజల్లో ఉన్నాయి. రక్త సరఫరా కూడా మెరుగుపడుతుంది. బీపీ కూడా అదుపులోకి వస్తుంది. గోరువెచ్చని నీటిలో కొంత తేనె, అల్లం రసం కలిపి దాంతోపాటు కొన్ని సబ్జా గింజలను కూడా అందులో వేసి ఆ మిశ్రమం తాగాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలు నయమవుతాయి. ఉదయాన్నే సబ్జా గింజలను నీటిలో వేసుకుని తింటే తద్వారా ఎంతో శక్తి లభిస్తుంది. రోజంతా యాక్టివ్గా ఉంటారు. చిన్నారులకు, టీనేజ్ వారికి ఇలా తినిపిస్తే వారు ఇంకా ఎక్కువ ఉత్సాహంగా ఉంటారు. నీరసం దరిచేరదు. శారీరక శ్రమ చేసేవారు, క్రీడాకారులు ఇలా సబ్జా గింజలను తింటే దాంతో ఇంకా ఎక్కువసేపు పనిచేయగలుగుతారు. కీళ్ల నొప్పుల సమస్యతో బాధపడుతున్న వారు సబ్జా గింజలను తింటే ఫలితం ఉంటుంది. నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. శరీరంలో ఎక్కడైనా వాపులుంటే తగ్గిపోతాయి. యాంటీబయోటిక్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్ గుణాలు సబ్జా గింజల్లో పుష్కలంగా ఉన్నాయి. ఇవి అలర్జీలు, ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షిస్తాయి. సబ్జా గింజలను నీటిలో వేసుకుని తింటే డిప్రెషన్ వెంటనే దూరమవుతుంది. ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గుతాయి. దీనిపై పలువురు సైంటిస్టులు ప్రయోగాలు చేసి నిరూపించారు కూడా. కాబట్టి సబ్జా గింజలను తరచూ ఆహారంలో భాగంగా తింటుంటే దాంతో ఇప్పుడు చెప్పిన విధంగా అనేక రకాల లాభాలు కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి ఆరోగ్యానికి అందరికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా హెల్త్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.